సో ఇప్పుడు ఉన్న పలంగా కేంద్రం మరి పెట్రోల్ మీద డీజిల్ మీద రేట్లు పెంచేసింది కదా. మొన్న చూసుకుంటే ₹3 పైన పెంచింది. ఇప్పుడు మళ్ళీ ఒకేసారి 90 పైసలు పెంచేయడం జరిగింది. దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఇలా సరదా ఇలా అయితే పెంచొద్దు యాక్చువల్లీ. కానీ పబ్లిక్ మొత్తం ఇబ్బంది పడుతున్నారు. అందుకనే పెంచొద్దు, రేట్లు తగ్గియాలని మేము కూడా అనుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే పెట్రోల్ పంప్ వల్ల అందరూ ప్రజలు అందరు ఇబ్బంది పడుతున్నారు. అట్లా అని చెప్పేసి పెట్రోలు డీజిల్ అందరికి అందుబాటులో ఉండేటట్టు రావాలి. ఈ వార్ అన్నిటికీ అందే ఆపాలి అని నేను కోరుకుంటున్నాను. అది. ఇప్పుడు అక్కడ వార్ వల్లనే ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెంచడం జరుగుతుంది అంటున్నారు. పెట్రోల్ అనే కాదు, డీజిల్ మీద కానివ్వండి, ఇక గ్యాస్ మీద కానివ్వండి, ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద పెంచేస్తున్నారు కదా. అట్లయితే ఒక సాధారణమైన వ్యక్తి ఇప్పుడు బతకగలుగుతారు అనుకుంటున్నారు? అలా తగ్గాలని మేమందరం పబ్లిక్, నేనని కాదు అందరు పబ్లిక్ కోరుకుంటారు. ఈ వార్ ఆగాలి, ఇదంతా తగ్గాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే కోరుకుంటున్నాను. ఈ వార్ ఆగాలి, ఇదంతా తగ్గాలి. పబ్లిక్ అందుబాటులో పెట్రోల్ డీజిల్ గ్యాస్ సంథింగ్ ఏవేవి ఉన్నాయో అందుబాటులోకి అన్ని రావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్కసారి పెట్రోల్ బంకులు కూడా మూసేసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం, పెట్రోల్ డీజిల్ లేకుండా. అట్లా మీరు కూడా ఫేస్ చేసిరా ఇవన్నీ? ఇవన్నీ వెయిట్ చేసినాము లైన్లలో, గంటలు గంటలు ఆగుడు. నేను ఒక రోజేమో 1 గంటకు వస్తా, 1 గంటకు వస్తే దాదాపు 2 hours అయితే నేను పెట్రోల్ కొట్టించుకోనికి. అంటే మొత్తం ఈ వార్ వల్ల, ఈ ఇష్యూ వల్ల ఇదంతా అవుతుంది. ఇట్లా కావద్దు, ఇట్లా కావద్దు. జల్దీ ఇది ఏదో ఏమున్నా సమస్యలు వార్ అవన్నీ ఆగిపోవాలి. ఆగిపోయి అందరికి పెట్రోల్ డీజిల్ అందుబాటులో అందరికి రావాలి అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.